హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. గైస్, ఈరోజు వీడియోలో అయితే ఏంటంటే స్త్రీ గురించి మీకు తెలియని నిజాలు ఈరోజు రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నిజంగా విన్న తర్వాత చాలా షాక్ అయిపోతారు. ఇంతవరకు మాకు ఈ నిజాలు అసలు తెలియదు అని కూడా అనుకుంటారు అనమాట. సో ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి అనేది చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. కొంతమంది ఆడవాళ్ళు అందరి ముందు కూల్గా ఉంటారు, కానీ ఒంటరిగా ఉంటే మాత్రం ఒక తుఫానే రేగుతుంది వాళ్ళ మనసులో అనమాట. అలా అని చెప్పేసి వీళ్ళే మూర్ఖులైతే కాదు, బట్ అన్నీ తెలిసినా కూడాను సైలెంట్గా ఉంటారు కొంతమంది గర్ల్స్. ఆ సంగతి చాలామందికి తెలియదు అనమాట. సో అమ్మాయిల గురించి చాలామంది చెప్తూ ఉంటారు, అమ్మాయిలను అర్థం చేసుకోవడం చాలా కష్టం, వాళ్ళ మనసులో ఏముందో తెలియాలి అంటే ఇంకా కష్టం అనమాట, అర్థం చేసుకోలేము, ఆడవారి మాటలకు అర్థాలు వేరు, ఇలా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ చాలా వరకు అది నిజమే అనమాట. సో వాళ్ళు వాళ్ళ థింకింగ్ ఎప్పుడు ఎలా మూడ్ అనేది మారిపోతుంది అనేది కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. సో అలా మూడ్ స్వింగ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి వాళ్ళకి. సో యాక్చువల్లీ బయటకి చాలా ఎక్కువగా నవ్వుతూ ఉంటారు అమ్మాయిలు, బట్ వాళ్ళ మనసు లోపల మాత్రం నిజంగా చాలా బాధ ఉంటుంది. బట్ అది బయటకి కనిపించకుండా స్మైల్తో చాలామంది కవర్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే యాక్చువల్లీ కొంతమందికి ఏంటంటే అమ్మాయిలకి వాళ్ళ లోపల ఏ బాధ అయితే ఉందో అది బయటికి చెప్పకూడదనో కనిపించకూడదు అనో లోపలే దాచిపెట్టేసుకొని జస్ట్ స్మైల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. సో అది కొంతమంది అమ్మాయిల మెంటాలిటీ. ఇంకొంతమంది అమ్మాయిలు మేబీ వాళ్ళు ఏమనిపిస్తుంది స్పాట్లో మాట్లాడేయటం కానీ, ఏమనిపిస్తుంది చేసేయటం కానీ చేస్తూ ఉంటారు. బట్ కొంతమంది అమ్మాయిల మెంటాలిటీ అనమాట ఇది. లోపల ఎంత బాధ ఉన్నా, ఎంత నరకం పడుతున్నా మాత్రం పైకి మాత్రం చాలా స్మైల్తో మాట్లాడుతూ ఉంటారు అండ్ స్మైల్తోనే బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకొంతమంది అమ్మాయిలకి కేర్లెస్ చేస్తే ఏడవటమో తెలుసు, మోసం చేస్తే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో కూడా తెలుసు అనమాట. అమ్మాయిల్ని చాలా తక్కువ అంచనా వేస్తుంటారు కొంతమంది. గాయస్, అస్సలు వేయమాకండి. సో వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు, బట్ ఏంటి అంటే దేనికైనా ఒక టైం రావాలి అన్నట్టుగా కొంతమంది థింక్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఎవరన్నా వాళ్ళని నమ్మించి చీట్ చేసినా, లేకపోతే వాళ్ళని కేర్లెస్ చేసినా కూడాను, సో వాళ్ళ కోసం ఎంత తపన పడి ఎంత ఎమోషన్ అవుతారో, అట్ ద సేమ్ టైం వాళ్ళ మనసు విరిగిన తర్వాత కూడా అంతే డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. అండ్ వీలైతే వాళ్ళకి ఏదో ఒక రకంగా గుణపాఠం చెప్పాలని కూడా గట్టిగానే ట్రై చేస్తారనమాట. అండ్ వీళ్ళకి చిన్న కోపాలు అనేవి కామన్గా ఉంటాయి. చిన్న కోపం అని కూడా కాదు, చాలా పెద్ద కోపం కూడా ఉంటుంది కొంతమందికి అమ్మాయిలకి. బట్ కోపం చిన్నదైనా పెద్దదైనా వీళ్ళ హార్ట్ మాత్రం చాలా పెద్దది. అండ్ ఎలా అంటే వీళ్ళు నార్మల్గా వీళ్ళు కోపం చూపించినా, అరిచినా, గొడవ పెట్టుకున్నా, అలిగినా ఏదైనా కూడాను కొంతవరకే ఉంటుంది కొంతమంది అమ్మాయిలకి. అది ఎక్కువ రోజులు మనసు అస్సలు దాన్ని తీసుకెళ్ళలేరు అనమాట. ఎంత తొందరగా ఏదైతే కోపం వస్తుందో అంత తొందరగానే వెళ్ళిపోతుంది. సో చాలా వరకు అంటే ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి అనేది కూడా కొంతమంది అమ్మాయిలకి చాలా తెలివిగా నేర్చుకుంటారు అనమాట. సో కాబట్టి అండ్ క్షమించే గుణం ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్లీ విషయానికి వచ్చేస్తే ఏదైనా సరే, ఎలాంటి గొడవ అయినా సరే కొద్ది రోజుల తర్వాత వీళ్ళు ఖచ్చితంగా అండ్ క్షమించి ఓకే అనుకోవటమో, లేకపోతే వాళ్ళు తెలుసుకుంటారులే తప్పు అనుకోవటమో, లేకపోతే ఇంకొకటి ఏంటి అంటే క్షమిస్తే ఏమవుతుందిలే అనే థాట్ కానీ ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఎక్కువగా మాట్లాడే అమ్మాయిలకి ఎక్కువగా గమనించే శక్తి ఉంటుంది. మీకు తెలుసో లేదో కానీ సైలెంట్గా ఉండే అమ్మాయిల్ని, తక్కువ మాట్లాడే అమ్మాయిల్ని అస్సలు తక్కువ అంచనా వేయమాకండి. వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. బట్ మీకు తెలియకుండానే ప్రతి ఒక్కటి కూడాను చాలా తెలివిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు అనమాట. సో అది మీకు స్పాట్లో తెలియకపోయినా బట్ తెలుస్తుంది సమ్ టైమ్, ఏదో ఒక రోజు అనమాట. సో మ్యాక్సిమం కొంతమంది అమ్మాయిలు ఏంటంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు, ఎవరిపైన ఆధారపడరు అనమాట. సొంత డెసిషన్స్ తీసుకుంటారు చాలా వరకు. మోస్ట్లీ కొంతమంది అమ్మాయిలు కొంచెం వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎవరిదైనా డెసిషన్ అడిగి తీసుకుందాము అనే థాట్లో ఇంకొంతమంది ఉంటారు అనమాట. సో ఇలా డిఫరెంట్ మైండ్ సెట్. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను, అమ్మాయిలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇవన్నీ కొన్ని ఫ్యాక్ట్స్ అమ్మాయిల గురించి మీకు తెలియకపోవచ్చు. అండ్ మేబీ గైస్ ఐ థింక్ మీరు తెలుసుకుంటారనే థాట్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మోస్ట్లీ గర్ల్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే వాల్యుబుల్ గిఫ్ట్స్ కన్నా కూడాను సో వాల్యుబుల్ టైం ఇవ్వాలి, అలాగే రెస్పెక్ట్ చేయాలి అనేది మాత్రం ప్రతి ఒక్క అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తారు అబ్బాయి దగ్గర నుంచి అయితే. సో అంటే ఎలా అంటే కొంతమంది మేబీ వేరే రకంగా ఉండొచ్చేమో, కానీ మోస్ట్లీ కొంచెం గుడ్ క్వాలిటీస్ ఉన్న
అమ్మాయిలు అయితే డెఫినెట్లీ వాళ్ళు కోరుకునేది ఒక్కటే అనమాట, మీ టైం వాళ్ళకి ఇవ్వాలి, టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో, అండ్ రెస్పెక్ట్ చేసి మాట్లాడాలి అనేది మెయిన్గా వాళ్ళు కోరుకుంటారు అనమాట. అలాగే మీతో ఎవరైనా ఒక అమ్మాయి వాదిస్తుంది అదే పనిగా అంటే మీ పైన ఇంట్రెస్ట్ పెట్టారని అర్థం అనమాట. అది నెగిటివ్గా కాదు, ఎందుకు ప్రతిసారి నాతో వాదన అని మీరు అనుకుంటారేమో, కానీ మీ పైన శ్రద్ధ పెట్టిన వాళ్ళు మాత్రమే మీతో గొడవాడుతూ ఉంటారు. అండ్ మీ పైన కొంచెం కేరింగ్, ఇంట్రెస్ట్, ఎఫెక్షన్ ఉన్న వాళ్ళు మాత్రమే మీతో వాదనకి రెడీగా ఉంటారు అనమాట. ఐ థింక్ ఎప్పుడైనా ఇప్పుడు మన అనుకున్న వాళ్ళతోనే మనం ఏమైనా చేయగలము. సో అలా వాళ్ళు ఏంటంటే ఏదైనా సరే మీతోనే అనే ఒక థాట్లో మీతోనే ఏదైనా సరే ఏం జరిగినా సరే వాదించుకుంటూ ఉంటారనమాట. సో అది కూడా కొంతమందికి మేబీ తెలియకపోవచ్చు, మీరు అర్థం చేసుకోండి. నా పైన ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంటేనే నాతో వాదన ఆడుతుంది అని. ఓకే, సో ఇవన్నమాట మెయిన్గా కొన్ని ఫ్యాక్ట్స్ మీతో చెప్పాను. ఎలా ఉంది వీడియో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై బాయ్.